వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల భార్యల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని బాపట్ల ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. రాధాకృష్ణపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులిచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని తెలిపారు. వెంటనే రాధాకృష్ణపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు వరికుటి అశోక్ బాబు, పీటా మోహన్ కృష్ణ, గాదే మధుసూదన్ డిమాండ్ చేశారు. రాధాకృష్ణ తప్పుడు రాతలు రాస్తా, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా, మహిళల్ని అవహేళనగా మాట్లాడుతూ ఆయన వీకెండ్ కామెంట్స్ లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పిలిచి మీ భార్యలు కారు, వారికి రాఖీలు కట్టండి, వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పని చేస్తారని చెప్పేసి రాధాకృష్ణ గారు మాట్లాడారు. పోలీస్ స్టేషన్ లో SHOకి కంప్లైంట్ చేయడం జరిగింది రాధాకృష్ణ గారి మీద. 10వ తారీఖున కంప్లైంట్ చేశాం. ఇప్పటి వరకు దానికి సంబంధించి FIR చేసినటువంటి దాఖలాలు కూడా ఏం లేవు. రాధాకృష్ణ గారు మహిళల పట్ల ఏ విధంగా ఆయనకు ఆ భావన ఉందనే దాన్ని వ్యక్తపరుస్తూ వీకెండ్ కామెంట్స్ అనే పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, వాళ్ళ కుటుంబాల్ని ఏ విధంగా ఆయన విమర్శించారో, ఆడవాళ్ళని ఏ విధంగా కించపరిచారో అనే దాని మీద ఈ నెల 9వ తారీఖున మేమందరం కూడా ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన మీద FIR కూడా కట్టకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారు. దీని గురించి ఈ రోజున SP గారికి చర్య తీసుకున్న అధికారుల్ని ఎందుకు తీసుకోలేదు అని అడుగుదామని చెప్పి మేము ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాజకీయంగా ఎదుర్కోండి, అంతేగాని ఫ్యామిలీలు, ఇంట్లో ఆడవాళ్ళ జోలికో, ఇంట్లో పిల్లల జోలికో రావటం అది ఎంత మటుకు కరెక్ట్ అనేది నేను ఈ రోజున ఈ విధంగా అడుగుతా ఉన్నాను. నేను ఏబీఎన్ రాధాకృష్ణ గారిని, ఈ రాజకీయ వ్యవస్థ ఎడిపోతుంది అనేది ఒకసారి మనం అంతా ఆలోచించుకోవాలి. మేమందరం కూడా బాపట్ల జిల్లా సమైక్యంగా ఈ రాధాకృష్ణ గారి మీద ఏం చర్య తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది కూడా మా అందరికి కూడా బయట పోలీసు వారు చెప్పవలసి ఉంటుంది. అంటే వాళ్ళు FIR చేయాల్సి ఉంటుంది. అది